మరియు పార్టీ కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా శుభాకాంక్షలు. సో ఈరోజు గజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం. బైజూస్ కాంటెంట్ ఉన్నటువంటి ట్యాబ్స్ ని 8వ తరగతి పిల్లలు ఒక్కొక్క ట్యాబ్ 32,000 కాస్ట్ చేసేటువంటి ట్యాబ్ ని 626 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 5 లక్షలు వాళ్ళు షాపింగ్ చేయడం అనేది జరిగింది. గత సంవత్సరంలో ముఖ్యంగా అందులో బైజూస్ యాప్ ఉండేది, ఈ పాఠశాల యాప్ ఉండేది, అలాగే డిక్షనరీ అనేటువంటి యాప్ ఉన్నాయి. సో వాటిని ఉపయోగించిన సంవత్సరం ప్రజెంట్ 9th క్లాస్ పిల్లలు ఉన్నాక అవి ఎక్స్టెన్సివ్ గా బాగా యూజ్ చేసి చాలా స్మార్ట్ క్లాస్ లాగా కూడా తయారయ్యాయి. ఎంత స్మార్ట్ అంటే మిగతా క్లాస్ వస్తే వాళ్ళు చాలా స్మార్ట్ ఉన్నారు, చాలా ఫాస్ట్ ఉన్నారు. ఏదైనా ట్యాబ్ కానీ తర్వాత సిస్టమ్ కానీ ఆపరేషన్ చేయడం చాలా ముందుగా వచ్చేసారు. సో ఈ సంవత్సరం కూడా 8వ తరగతి పిల్లలకి అదే బైజూస్ యాప్ కొంచెం అంటే అఫ్కోర్స్ అప్లోడెడ్ అండ్ అప్డేటెడ్ బైజూస్ టాబ్లెట్ డ్యూఓలింగో అనే కొత్త యాప్ దాంట్లో ఇన్సర్ట్ చేసి పిల్లలకి ఈ సంవత్సరం 8వ తరగతి పిల్లలకి ఇవ్వబడుతున్నాయి. సరే డ్యూఓలింగోలో అవి ఎవరైనా కావాలంటే ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సో వాటితో పాటు కొత్తగా ఈ సంవత్సరం ఈ పాఠశాలలో కూడా ఉన్నటువంటి కాంటెంట్ అంతా కూడా పిల్లలు చూడాలనుకుంది. అసలు ఆఫ్లైన్ లో కూడా అఫ్కోర్స్ ఇంటర్నెట్ కూడా మనకు అవసరం లేదు. సో దీనివల్ల పిల్లలందరూ మన పిల్లలు ఆంధ్రప్రదేశ్ పిల్లలందరూ కూడా నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాళ్ళు సన్నద్ధమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉందని అందులో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 8వ తరగతి పిల్లలకి సామ్సంగ్ మొట్టమొదటిగా రెండున్నాయి. పట్టుకోండి.
మంది శ్రోతలకు సారికి ప్రిన్సిపల్ శ్రీమతి ఇంద్రమ్మ మేడం గారికి ఇంగ్లీష్ ఆడంటే ఇంగ్లీష్, తెలుగు ఆడంటే తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ ఇలా మనకు నచ్చిన లాంగ్వేజెస్ లో మనకి చదువులు అయితే నేర్చుకోవచ్చు. ఇందులో పేపర్ రాసి పెట్టుకున్నాను. My learners from London. Today I want to say about our Jagan Navaratna. హృదయపూర్వకమైనటువంటి శుభాశిస్సులు. ఈ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి, ఉపాధ్యాయుల బృందానికి హృదయపూర్వక నమస్కారం. గ్రీసెస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు. ప్రతిసారి ఈ స్కూల్లోకి వచ్చిన ప్రతిసారి నాకు చాలాసార్లు వచ్చినప్పుడు నేను వచ్చిన ప్రతిసారి ప్రత్యేకమైనటువంటి సంతోషం, అనుభూతి నాకు కలుగుతూనే ఉంటుంది మిమ్మల్ని చూసిన ప్రతిసారి. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు కూడా మాట చెప్పారు. లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఫిబ్రవరి 12వ తారీఖున ఇక్కడికి వచ్చినారు, మీరు పిల్లలతో కలిసి ఫోన్ చేసినారు. ఈసారి కూడా ఫిబ్రవరి 12 ఇక్కడికే రావాలని చెప్పి ఆయన కోరడం చెప్పారు. మనస్ఫూర్తిగా మీకు నేర్పిస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరు కూడా చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో, ఒక భారతదేశ స్త్రీ ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగానే మీరు నడుచుకోవాలని చెప్పి నా కోరిక. జీవితంలో ఎప్పుడు మనం తలదించుకునే పరిస్థితి రాకూడదు. తల ఎత్తుకొని సగౌరవంగా ఉండే పరిస్థితి మన జీవితంలో ఉండాలి. మనం తల ఎత్తుకొని ఉండాలి అంటే ఎప్పుడు మనం తప్పులు చేయకూడదు. చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో నైతిక విలువలకు కూడా మీరు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని, విద్యతో కూడిన జీవితాన్ని పొందగలిగితే నీ జీవితం మరింత ప్రకాశవంతమవుతుంది. ఎంత చదువు ఉన్నప్పటికీ నైతికత లేకపోతే, సంస్కారం లేకపోతే ఆ చదువు నిరర్థకం. ఈ చదువు నీకు వెన్న కావాలి అంటే, నీ చదువు నీ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేయాలి అంటే ఈ చదువుకు తోడు ఈ నైతిక విలువలు, సంస్కారం చాలా అవసరం. మానవత్వాన్ని మించినటువంటి మహోన్నతమైన సంపద మరొకటి లేదు పిల్లలారా. ఈ బాగా మీరు గుర్తు పెట్టుకోండి. సంపద గొప్పది, సంపద కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే మానవత్వం గొప్పది. ఈ మానవత్వాన్ని మించిన మరొక నా పిల్లలతో సమానమైన మిమ్మల్ని అందరికీ కూడా ఈ తండ్రిలాగా భావించి నేను చెప్తా ఉన్నా. మంచి చదువును, చదువుతో పాటు సంస్కారాన్ని, అన్నిటికీ మించిన మంచి హృదయాన్ని ఏర్పాటు చేసుకోండి. మానవతా విలువలతో కూడిన జీవితాన్ని గడపండి. ఈ హృదయంలో కరుణ, జాలి, దయ, అహింస, ప్రేమ, ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడితే 24-25 సంవత్సరాలు మీకు వయసు వచ్చేంత వరకు ఈ అధ్యాపకుల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మీరు నడుచుకోగలిగితే తగ్గిన నీ జీవితం అంతా కూడా 60 సంవత్సరాలు గొప్పగా జీవించగలుగుతారు. ఈ బాల్యమైన దశలో, ఈ విద్యార్థి దశలో మీరు చదువు పట్ల అనాసక్తిని చూపించిన, అనైతికమైనటువంటి ఆలోచనలతో మీరు కాలం వెళ్ళబుచ్చిన ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ జీవితం అంతా మీరు బాధపడాల్సిన పరిస్థితి, గౌరవ మర్యాదలకు, కీర్తి ప్రతిష్టలకు, సుఖమైన జీవితానికి మనం దూరంగా వచ్చిన పరిస్థితి వస్తుంది. అట్టి పరిస్థితులు రాకూడదు. పేదరికమైన కుటుంబంలో వచ్చిన మనకు ఏకైక ఆయుధం, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర రాజకీయ పలుకుబడి లేదు, మన దగ్గర మరొకటి ఏమీ లేదు. మన పునరుదల్లా ఒక్కటే పేదరికంలో జన్మించిన మనకు మన ఆయుధం చదువే. చదువే మన ఆయుధం. ఆ ఆయుధంతోనే ఈ ప్రపంచాన్ని జయించగలిగినటువంటి శక్తిపరులుగా మీరు తయారవుతారు. ఇది మీరు బాగా గమనించమని, మీ తండ్రి లాంటి ఆ మాటను మీ గుండెల్లో పదిలంగా దాచుకుంటారని, చదువుకు ప్రాధాన్యత ఇస్తూ భారతీయ స్త్రీకి ప్రతిబింబంలాగా మీరు నా బిడ్డలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఫిబ్రవరి 12వ తారీఖున ఇక్కడికి రావడం మీ అందరితో ప్రత్యేకంగా
మీ అందరితో సంతోషంగా ఇక్కడే భోంచేసి మధ్యాహ్నం వరకు మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రసారి ఒక 10 నిమిషాల కాలంలో బయట వేరే కార్యక్రమాలు ఉండడం, రాజకీయంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉండడం, ఒక అరగంట ఉండాలను, ఒక గంట కాలంలో ఇక్కడికి వస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ప్రపంచంలో నాకుండే షెడ్యూళ్ళను కూడా నేను మర్చిపోయి మీ మొగాలు చూసిన తర్వాత చంద్రబింబం లాంటి మీ మొగాలు, మీ తలపై ఉన్న నల్లని పురులు, అందులో ఆ తెల్లటి ఆ వర్ణం చూస్తే ఎంత అందం ఉందని ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అంత అందం ఉంది. మీ ముఖాలు చూసినప్పుడు, మీ చిరునవ్వులు చూసినప్పుడు, ఆప్యాయత కూడిన మీ పలకరింపు చూసినప్పుడు ఇక్కడి నుంచి పోవాలనిపించడం కూడా నాకు అనిపించదు, మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 12వ తారీఖున మీ అందరితోనే పూర్తిగా ఒక రోజు ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకొని వచ్చి మీతోనే గడుపుతాను. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు చెప్పింది మేడం. ఒకటి శానిటేషన్ విభాగానికి సంబంధించి పైప్ లైన్ వర్క్ అంతా కూడా పాడైపోయింది. ఏవైతే పైప్ లైన్ వర్క్ పాడైపోవడం వల్ల ఆ బాత్రూమ్ సిస్టమ్ అంతా వేడైపోయింది. అందులోనే ఆ సంపట అంతా కూడా పాడైపోయి పిల్లలకి ఇబ్బందిగా ఉంది. కంప్లీట్ గా రోడ్లు కానీ ఆ బాత్రూమ్ లో ఉండే ఆ పైప్ లైన్ వర్క్ కానీ ఆ సిస్టమ్ అంతా బాగు చేయాలంటే సుమారు 13-14 లక్షల రూపాయలు అయితే మన పిల్లలకు మేలు జరగదని చెప్తా ఉంది. నిజమేనా? ఇబ్బందిగా ఉందా ఇబ్బంది? ప్రస్తుతానికైతే ప్రభుత్వం చేత నిధులు విడుదల చేయించిన డబ్బులు మేడం చెప్పిన ప్రకారం ఒక 3 లక్షల రూపాయలు, 40,000 రూపాయలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా 10-11 లక్షలు మనకు తక్కువ వస్తుంది. ఆ డబ్బులు ఏదో రూపంలో మీరు ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మంజూరు చేయమని కోరుతా ఉన్నారు. ప్రభుత్వం యొక్క నిధులకి మంజూరు చేసేదానికి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి సర్వశిక్షణ బిల్లు కానీ, లేకపోతే కలెక్టర్ గారు కానీ, గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్కు సంబంధించిన ఫండ్స్ ను ఏదో ఒకటి మనం అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి ఉండి లేక వచ్చి రాక ఎప్పుడో వచ్చి మీకు సంవత్సరాలు కలిసి నెలలు కలిసి ప్రతినిత్యం మన బాత్రూమ్ పోయేదానికి, వాష్రూమ్ పోయేదానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి నా బిడ్డలకు ఉండకూడదు. కాబట్టి నా సొంత డబ్బులే 10 లక్షల రూపాయలు మీ మేడకు పంపిస్తా. మీరు దగ్గరుండి మీకు కావాల్సిన పాత్రలు, ఆ వాటర్ పైప్ లైన్ సిస్టమ్, శానిటేషన్ సంబంధించిన వర్క్ ఏమైతే ఉందో, ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు డోర్లు ఉంటే అవన్నీ కూడా నేను పంపించే 10 లక్షలు మేడం దగ్గర 3 లక్షలతో కలిపి ఆ వర్కులతో పూర్తి చేస్తారని చెప్పి భావిస్తూ మనస్ఫూర్తిగా క్రమశిక్షణ, నైతిక విలువలు తప్పక నేర్పడంలో మేము మా టీచర్స్ అందరం కూడా మేము ముందుంటాము. ఈ సందర్భంగా సార్ మీరందరూ కూడా హామీ ఇవ్వాలి. క్రమశిక్షణ, చదువు కంటే ముందు నైతిక విలువలు మీరు పెంపొందించుకుంటామని సార్ కూడా హామీ ఇస్తున్నాం సార్ అని మీరు చెప్పండి. మరి కోరసా క్రమశిక్షణతో వెలుగుతాము. సో అంతేకాకుండా నేను ఇంత త్వరగా సార్ గారి నుంచి శాంక్షన్ అవుతుంది అనుకోలేదు ఇంత అమౌంట్. కానీ ఒక ప్రయత్నం అయితే మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి చెయ్యాలి అని అనుకున్నాను. మరి ఇంటి దగ్గరికి వెళ్ళి కలిశాను. మరి ఇంత త్వరగా నాకు శాంక్షన్ అవుతుంది అనేసి అనుకోలేదు. బట్ ఈ మధ్యలోనే సార్ మిమ్మల్ని జస్ట్ అడిగాకనే నెక్స్ట్ డేనే ఇది 3,34,000 రిపేర్స్ కానీ ఒక రివాల్వింగ్ ఫండ్ లాగా ఒక 34,000 మాకు బడ్జెట్ అకౌంట్లో క్రెడిట్ అయితే మిమ్మల్ని వచ్చి అడిగిన తర్వాత సో ఆ అమౌంట్ మరి మీరు ఇప్పుడే శాంక్షన్ చేసినటువంటి ఆ అమౌంట్తో ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూషన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతాం సార్. నెక్స్ట్ టైం మీ విజిట్ అంతా చాలా అందంగా తయారు చేస్తామని అందరి తరఫున సమర్పంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను నా కళాశాల తరఫున మా టీచర్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన స్కూల్ డెవలప్మెంట్ కి ఇస్తానన్నారు ఈ ప్రియతమ మామయ్య. అలాగే
నాకు తగిలింది అది నాయకుడు ఒకటి కాదు 2 కాదు 3 కాదని మేడం శాస్త్రాలు చెప్పింది చెల్లెలు 10 లక్షలకి గొప్పగా నా బిడ్డల యొక్క మొక్క మీద ఉండే చిరునవ్వు ఏమైతే ఉందో ఆ చిరునవ్వు కోసం ఈ భారతదేశంలో ఉండే సంపద కొల్లగొట్టి మీ దోషంలో వచ్చిన తప్పేస్తుంది